అసెంబ్లీ పోకూడదా చంద్రబాబు నాయుడు గారు ఎంతటి దారుణంగా ప్రవర్తించారు చంద్రబాబు నాయుడు గారు అనే దానికి నిదర్శన అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రవేశించాల్సిన గేటే అది కాదు అధ్యక్ష. ఆయన గేట్ నెంబర్ 2 నుంచి మామూలుగా ప్రవేశించారు అధ్యక్ష. అలాంటిది తాను గేట్ నెంబర్ 2 నుంచి ప్రవేశించకుండా తాను కాలినడకన ఊరేగింపుగా ఎమ్మెల్యేలు కాని వాళ్ళు, మిగిలిన వాళ్ళు, పార్టీ కార్యకర్తలు, తన బ్లాక్ క్యాట్ కమాండోలు ఇలా అందరితో పాటు ఒక ప్రొసెషన్ గా తాను గేట్లలో నుంచి ప్రవేశించే కార్యక్రమం చేయడము. ఆ గేట్లలో ప్రవేశించేటప్పుడు న్యాచురల్ గా ఒక ప్రొసెషన్ గా వస్తూ ఉన్నప్పుడు ఎవడు సభ్యుడు కాదు, సభ్యులను మాత్రమే ప్రవేశపెట్టాలి అన్న నిబంధన ఉన్న నేపథ్యంలో మార్షల్స్ పాపము రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ కింద పెట్టి సభ్యులను మాత్రం లోపలికి తీసుకునే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో యాజ్ పర్ ప్రోటోకాల్, యాజ్ పర్ డ్రిల్, వాట్ ఎవర్ నీడ్స్ టు బీ డన్, పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఎంటైర్ క్లిప్పింగ్ లో మొత్తం చూస్తే కూడా ఎక్కడా కూడా ఎవరి మీద దౌర్జన్యం చేశారు అనేది క్లియర్గా అర్థమవుతుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వస్తున్న మాట ఏంది అధ్యక్ష? బాస్టర్డ్. మీరు అన్న మాట, యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కాలింగ్ ఒక ఎంప్లాయీని, ఒక ఉద్యోగస్తుని కూర్చోండి, ఆ పదం ప్లే చేయండి, ఆ పదం వినండి. పోకూడదా అసెంబ్లీ పోకూడదా ఉద్యోగస్తుని పట్టుకొని, ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకొని అధ్యక్ష బాస్టర్డ్ అని చెప్పి అనడం అంటే ఎంత దారుణమైన తిట్టు అధ్యక్ష. అది శ్రీధర్ రెడ్డి బాస్టర్డ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిట్టడం ఏంది? అందరితో ఆగిపోకుండా లోకేష్ అనే వ్యక్తి మాట్లాడలేదు. 4 అడుగులు ముందుకేసి శ్రీధర్ రెడ్డి గారి మీద ఏకంగా గొంతు పట్టుకోవడం అధికారులను గొంతు పట్టుకోవడం ఏంది? ఇష్టమైన తిట్టడం ఏంది? ఎవడి మీద దౌర్జన్యం చేస్తా ఉన్నాడు అధ్యక్ష? ప్లీజ్, ఎవడి మీద దౌర్జన్యం చేస్తా ఉన్నాడు అధ్యక్ష? శ్రీధర్ రెడ్డి గారు బంగారాన్ని నిప్పుల్లో దాన్ని కాల్చితేనే దాని మేలిమి బయటపడుతుంది. నిజమేందో ప్రజలకు తెలవాలి, బంగారం ఏందో కంచేందో ప్రజలకు అర్థమవుతుంది. నేను ఒకటే కోరుతా ఉన్నా ఇలా, ఎందుకంటే అధ్యక్ష గతంలో ఒక నిమిషం అధ్యక్ష, దయచేసి కంక్లూడింగ్ జస్ట్ 3 minutes అధ్యక్ష. జొన్నలు లేవు, సజ్జలు లేవు, ఎందుకు ఎగిరేరు దంచుతారు, ఎంత దంచినా అలచిపోడు తప్ప దాంతో వచ్చేదేం లేదని చెప్పినాడు. అసెంబ్లీలో కూడా హరీష్ కేటీఆర్ దంచుడు గట్లు ఉన్నది. ఆడ విషయం లేదు, ఎగిరెగిరి దంచినా ఎగరకుట్ట దంచినా ఆడున్నది అంత గంతే. మేము ఉన్న వాస్తవాలు అక్కడ బయట పెట్టినాం. మా ఆర్థిక మంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు వాస్తవాలను అక్కడ టేబుల్ చేసి
మీరు ఏమేం చెప్తారో చెప్పండి అని చెప్పి రోజంతా సమయం ఇచ్చినాం. అక్కడ చెప్పాల్సింది చెప్పకుండా ఇంటికాడికి పోయి మళ్ళేదో కొత్త దుకాణం తెరిచాను. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద ఈరోజు వాళ్ళు తింటున్నారంటే అది రక్తపు కూడు, అది శ్వేతపత్రం కాదు. మా వాళ్ళు ఏం చెప్పిండ్రు, నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటినీ కూలగొట్టి మళ్ళీ నిర్మించిండ్రని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం 2012లో ఎల్ఎన్టీ కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే, 12 లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే ఆ రోజు. ఆ రాష్ట్రం తరలిపోయినాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని హాస్పిటల్స్కో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ కిరాయికునో వాటన్నిటిని ఇక్కడ తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండే. ఒకవేళ ఇది మీకు అచ్చిరాలే, దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలో ఈ సచివాలయాన్ని కట్టినుంటే ఇది ఉపయోగపడుతుండే, అది ఉపయోగపడుతుండే. ఇక్కడ అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తటి కట్టి ఆస్తి సృష్టించినమంటారు. అక్కడ కూడా ఉన్న భవనాలన్నీ కూలగొట్టి కట్టిండ్రు. ఎక్కడైనా ఉన్నదాన్ని కూలగొట్టి కొత్తది కడుతుందంటే ఉద్దేశం ఏందో మనం అర్థం చేసుకోవాలి. అంతెందుకు నేను కొత్త బండ్లు కొనను ఖర్చు పెట్టానని చెప్పిన. మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దామనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు. నేను అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ 22 అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి. ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద. అది ప్రభుత్వ ఆస్తి తీసుకోకుండా వెళ్ళిపోతే కావాలంటే మీరు కూడా తిరగండి, ఇస్తాం అట్లా రౌండ్ కొట్టరండి. కాళేశ్వరం విషయంలో కానీ మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బురద తల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను చూస్తా ఉన్నా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చాలా సందర్భాల్లో వారు కానీ వీళ్ళ నాయకులు కానీ చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు, మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని చెప్తున్నారు. అధ్యక్ష, ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అధ్యక్ష.